హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రారాయ్. మొన్న రాకేష్ నేను నర్సాపురం వెళ్ళాము. అదండి ఈ వీడియో. రాకేష్ వాళ్ళ తాతయ్యకి హాస్పిటల్లో ఏదో చూపించుకోవాలంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా తాతగారికి బ్యాంకు కోసం కూడా మేము వెళ్ళాము. ఆ తర్వాత రాకేష్ అక్కడ బ్లడ్ టెస్ట్, ఇంకా ఎక్స్రే, ఇంకా కొన్ని టెస్టులు చేయించుకున్నాడు. ఇదిగోండి, ఇదే ఆ మ్యాప్ లొకేషన్. దగ్గరలోకి వచ్చేసాము. ఇదిగోండి, ఇదే ల్యాబ్. ఇది వచ్చేసరికి ఎక్స్రే ల్యాబ్. ఇది ఈ మెడికల్ ల్యాబ్ వచ్చేసరికి ఇక్కడ ఈ వీధుల్లోనే రైట్ సైడ్ ఉంటుంది. మీకు పెద్ద టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అక్కడ మీరు రైట్ సైడ్ వీధుల్లోకి వెళ్తే అక్కడ చాలా ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. దాని తర్వాత మేము స్కూల్కి వెళ్ళాము. రాకేష్ వాళ్ళ మావయ్య పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి మేము వెళ్ళాము. కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడి చూసి రాకేష్ చాక్లెట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ మావయ్యకి వీడియో కాల్ చేసి చూపించాడు. వాళ్ళ మావయ్య కోవిట్లో ఉంటారు. ఇదిగోండి, ఇదే స్కూల్ వాళ్ళది. ఇది ఏదో స్కూల్ పేరు నోరు కూడా తిరగట్లేదు. హాస్ట్రిడ్జ్ ఏదో ఉన్నది, హాస్ట్రిడ్జ్ లాగా. ఆ తర్వాత మేము బీచ్కి వెళ్ళాము. ఆ బొమ్మ రాజశేఖర రెడ్డి బొమ్మ. దాని తర్వాత ఇక్కడ ఒక చర్చ్ ఉన్నది. దాని తర్వాత ఆ పక్కన ఒక టెంపుల్ కూడా ఉన్నది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసరికి చర్చ్ లోపల అన్నమాట. అక్కడ కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ గుర్రాలని సరదాగా చూసి ఫోటోలు దిగేసి వచ్చేసాము. జోడ ఉంటాయి కదా, అది వదిలేస్తే పట్టుకో. తీస్తున్నాను, కొంచెం వెనక్కుండే. ఇది బాగా ఓల్డ్ అయినట్టుంది కదా, తెలిసిపోతుంది దాని ఫేస్లో. ఏంటిది ఓల్డ్ మంచి అన్న సమ్మర్లో ఎరా ఖాళీ ఉండదు అసలు.
తీస్తున్నాను. ఎలక తీస్తున్నాను. వీడియోనా ఫోటోనా? వస్తాయి. ఇంకా బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాము. ఈ దారిలో ఇది ఒక వాటర్ రిజర్వాయర్ అనమాట. ఇక్కడ వాటర్ని స్టోర్ చేస్తూ ఉంటారు. కమల పువ్వు వచ్చి ఉంటే బాగుంది. ఏరా ఏమున్నాయిరా? లేదురా, అదిగోరా తెచ్చుకొచ్చా తెచ్చుకోవచ్చు. చచ్చిపోయింది. అది ఇప్పుడు తెచ్చిపోయిందో రీల్ తీసుకొస్తావా? తెచ్చి వెళ్ళు. దాంట్లో గుండెలోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి ఒకటి గమ్మున తీసుకో. జాగ్రత్త జారిపోతాడు. వెళ్ళి దిగి కొంచెం దిగు. కొంచెం ఉండదురా దిగేలాగా అయితే వెళ్ళిపోతుందిరా. అది కొట్టద్దని చెప్పి కొట్టతో వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయింది. అది వాటర్ ఇట్లా లాక్కోమని, కర్రతో ఇట్లా లాగమని. అంతే అంతే అంతేరా. వచ్చింది అంతే ఆడి పట్టుకోవాలదండి. అంత పెద్ద ఉందిరా బాబు. అది పాడైపోయిందిరా. పాడైపోయింది రే. వచ్చి మమ్మల్ని చూద్దాం. అరే తెచ్చుకుంది. వదిలేదు ఇక్కడ తీసా. ఎలా తీసుకురా లైఫ్ అయిపోయి ఉంటుంది. ఒరే ఇక్కడ తీసారా? వెళ్ళిపోయిందిరా. ఆ చేప బతుకున్నదేమో అనుకొని రాకేష్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ అది చనిపోయింది. మనోడు పైకి కూడా లాగడానికి చాలా కష్టపడ్డాడు. ఇంకా దాన్ని అక్కడే వదిలేసాము. చచ్చిపోయి పొట్ట దగ్గర హోల్ వచ్చేసి ఫుల్గా వాసన వచ్చేస్తుందంట. అది కుళ్ళిపోయిన వాసన. చేతులు కడుక్కుంటుంది. ఫ్రెష్ వాటర్ కాదు ఇవి, మంచి కాదు ఈ నీళ్ళు. ఆ తర్వాత మేము తాటికాయల కోసమని ఒక చోటకు వెళ్ళి అక్కడి నుంచి చాలా తాటికాయలు మేము తెచ్చుకున్నాము.
పైన ఉన్నాయి చెట్టు ఎక్కేద్దామా? చెట్టు ఎక్కేద్దామా? ఉన్నాయా? బాగా ముగ్గుతుంది. ఇది చూస్తావా? ఇది చూస్తావా? బాగానే ఉంది. అన్నం పడకుండా బాగానే ఉన్నాయా? పురుగులు కనబడుతుంది, లోపల పురుగులు కనబడుతూ ఉన్నట్టు. ఇంకా అలాగా ఆ తాటికాయలన్నీ ఇంట్లో పెట్టేసి మేము గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసరికి ఆ షిప్ ఉన్నది చూడండి. ఆ షిప్పు ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్తూ ఉంటుంది. ఇటు నుంచి అటు బ్రిడ్జ్ ఇక్కడ లేదు, చాలా దూరాన్న బ్రిడ్జ్ ఉన్నదంట. ఇక్కడ మనం దాటాలంటే ఆ షిప్లోనే దాటాలి. సెకనెట్టిపల్లి బిర్యానీ అంటారు తెలుసా? ఆ పక్కే అరే కదా సెకనెట్టిపల్లి బిర్యానీ అంటారు. ఆ పక్కే చాలా ఫేమస్ రా. మన రాజమండ్రి వస్తారు తినడానికి. చరణాడు దీనికి ఒకసారి సెకనెట్టిపల్లి బిర్యానీ అంటారా, బాగుంది వెళ్దాం వెళ్ళిపోదాం రా రా అన్నాడు. ఎప్పుడు పోయిన సంవత్సరం వెళ్ళరా బాబు అదేనా ఎక్కడ అనుకున్నావు పెట్టి మా అమ్మ ఇంటి కాడ. మళ్ళీ అదే నువ్వేంటనుకున్నావు ముందుగా చెప్పుకోవాలి లేకపోతే అప్పుడు తరంగడల్లో వచ్చారు కదా మా ఇంటికి సెకనెట్టిపల్లి బిర్యానీ ఆర్డర్ పెట్టాం. అది ఒక రోజు ముందు పెట్టుకోవాలంట. రావడానికి లేదా దారి? ఏంటి వేయలేదు కావాలని, వేయలేదు కావాలని ఒప్పుకోలేదు. మరి ఇలా ఆదాయం పోద్ది కదా. ఇక్కడ నుంచి అక్కడికి ప్రెస్ చేయడానికి ఎంతసేపే ఆదాయం పోద్దని వేయలేదు. ఇప్పటికీ ఏమంటున్నారు మరి చాలా రావాలన్నా డబ్బులే కదా, మళ్ళీ డబ్బులే. అదే రోడ్డు ఉంటే ఫ్రీ, మరి ఒప్పుకోవట్లేదు. చేస్తానండి సరదాగా ఇక్కడ గోదావరి చూస్తుంటే ఒక అతను ఇక్కడ చేపలు పడుతున్నాడు. ఒక చేప ఆల్రెడీ పట్టాడు, అందుకనే ఇతని దగ్గరికి వచ్చి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. జొల్ల అంట జొల్ల. గోదావరి వ్యూ ఇంకా చేపలు ఇవన్నీ మేము చూసేసి దారిలో
ఒక సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. అది చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మేము. టైం వచ్చేసరికి 9 అవుతుంది. 8:50 అలా అయ్యింది. ఎంత చీకటిగా ఉన్నదో చూసారా, ఎంత బాగున్నదో. అదే మన రాజమండ్రిలో అయితే ఎలా ఉంటుంది, 11 అయినా సరే మనకి చీకటి పడినట్టు అనిపించదు. ఇంకా రాకేష్ పొద్దున్న చేపల దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి చేపల దగ్గరికి తీసుకొచ్చాడు. చాలా తక్కువ ఉన్నాయి చేపలు ఇక్కడ. నేనేదో హార్బర్ ఊహించుకున్నాను నేను. తక్కువ ఉన్నా సరే పర్లేదు, బాగానే ఉన్నాయి. రాకేష్ ఏదో సొరపిడి అన్నాడు, మేము దానికోసం వచ్చాము. మేము నైట్ స్టే చేసిన ఇల్లు వచ్చేసరికి ఇదేనండి. ఇది రాకేష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా మేము మార్నింగే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఇదిగోండి మన ఇంటి దగ్గరికి వచ్చేసాము. వారంపూడి ఫ్లైఓవర్ దిగుతున్నాము.